ఇప్పుడు మనం యాక్సెప్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చూద్దాం. అదంటే ఏంటంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ పారాగ్రామ్ అనమాట. ఏం చేస్తుందంటే క్రాస్ కటింగ్ని సపరేట్ చేస్తుంది. క్రాస్ కటింగ్ కన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని సపరేట్ చేస్తుంది మెయిన్ బిజినెస్ లాజిక్ నుంచి. క్రాస్ కటింగ్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు మోడల్ 1 ఉంది, మోడల్ 2 ఉంది, మోడల్ 3. సో అయితే క్రాస్ కటింగ్ కంటెంట్స్ ఉన్నాయో అవన్నీ సపరేట్ చేసేస్తుంది. క్రాస్ కటింగ్ కంటెంట్స్ కింద ఏమొస్తాయి, లాగింగ్ కానీ సెక్యూరిటీ కానీ. ఇప్పుడు క్రాస్ కటింగ్ డెఫినేషన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఫ్యూచర్స్ దట్ ఎఫెక్ట్స్ ద మల్టిపుల్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్ లాగింగ్ అనేది ప్రతి మెథడ్ కాల్లో ఎఫెక్ట్ అవుతుంది. సో ఏవైతే ఫ్యూచర్స్ ఉన్నాయో లైక్ లాగింగ్ కానీ సెక్యూరిటీ కానీ అలాంటి ఫ్యూచర్స్ అన్నీ ఏమవుతాయంటే ప్రతి ఎవ్రీ పార్ట్ మల్టిపుల్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో వాటిని అన్నిటిని సపరేట్ చేసేస్తుంది. ఏంటిది? యాక్సెప్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇంకోసారి చెప్పిన ఏం లేదు, క్రాస్ కటింగ్ అనేది మీరు ఫస్ట్ గుర్తున్నాయి. క్రాస్ కటింగ్ కన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ క్రాస్ కటింగ్స్ ఏం చేసేస్తాయి? క్రాస్ కటింగ్ కన్సెప్ట్స్ అంటే ఏంటి అంటే ఇవి ఆ ప్రోగ్రాంలో ఉన్న మల్టిపుల్ పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఈ ఫ్యూచర్స్ క్రాస్ కటింగ్ కన్సెప్ట్స్ ఏదైతే ఫ్యూచర్స్ ఆ ప్రోగ్రాంలో ఉన్న మల్టిపుల్ పాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తాయో సో ఆ ఫ్యూచర్స్ని ఫస్ట్ రిపీట్ చేసేయాలి కదా. సో ఫస్ట్ సపరేట్ చేయాలి. సపరేట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాం, థర్డ్ ఇష్యూ. ఫస్ట్ దాన్ని సపరేట్ చేయాలి. సో ఆ సపరేట్ చేస్తుంది అనమాట ఏఓపి అనేది, యాక్సెప్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఇప్పుడు వాటిని ఏదైతే క్రాస్ కటింగ్ కన్సెప్ట్స్ ఉన్నాయో అవి సపరేట్ చేసేస్తుంది ఆ మెయిన్ బిజినెస్ లాజిక్ నుంచి. ఓకే, దీనిలో కీ ఐడియా ఏంటిది? కోడ్ని మాడ్యులర్గా ఉంచుతుంది. బై ఏదైతే కన్సెప్ట్స్ ఉన్నాయో అవి సపరేట్ చేసేసింది. క్రాసెస్ ఆ క్రాస్ మల్టిపుల్ మోడల్స్ అట్లా అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మోడల్ 1, మోడల్ 1. ఈ మోడల్స్లో ఏదైతే మల్టిపుల్ పార్ట్స్లో ఏదైతే ఫ్యూచర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయో కొన్ని ఫ్యూచర్స్ మల్టిపుల్ పార్ట్స్ ఆఫ్ ప్రోగ్రామ్లో ఈ మోడల్లో ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆ క్రాస్ కటింగ్ కన్సెప్ట్స్ అవి వాటిని సపరేట్ చేస్తాయి. ఇవి ఇక్కడ ఇవి ఉన్నాయి క్రాస్ కటింగ్ కన్సెప్ట్స్, వాటిని సపరేట్ చేస్తుంది మన యాక్సెప్ట్ ఓరియంటెడ్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చెఫ్ ఉన్నాడు, వాడు ఒక డిష్ చేస్తున్నప్పుడు కిచెన్ అంటే ఏముండాలి, క్లీన్గా ఉండాలి. సో పక్కన ఇంకోటి కిచెన్ క్లీన్ చేస్తూ ఉండాలి. సో అట్లా అనమాట. సో ఏదైతే చెఫ్ ఉన్నాడో వాడు ప్రోగ్రామ్ అనుకో, వాడు డిష్ చేస్తున్నాడు. డిష్ అంటే ఒక ప్రోగ్రామ్ లాజిక్, బిజినెస్ లాజిక్ చేస్తున్నప్పుడు. సో ఏదైతే చెఫ్ డిష్ చేసేటప్పుడు కిచెన్ అంటే క్లీన్గా ఉండాలి. ఎప్పుడైనా డస్ట్ పడితే ఇక్కడ ఏం అరకాన్ని తీయాలి, క్లీన్గా ఉంచాలి. సో అట్లనే ఒక ప్రోగ్రాము చెఫ్ అనేటువంటి ప్రోగ్రామ్ అనుకో, అయితే డిష్ చేస్తున్నాడు దాని బిజినెస్ లాజిక్ అనుకో, అది క్లీన్ చేస్తున్నాడు చూసినావా కిచెన్ అంతా, వాడే లాగింగ్. సపరేట్గా ఎప్పుడప్పుడు కిచెన్ క్లీన్ చేస్తున్నాడు చూసినా వాడే లాగింగ్. అవే క్రాస్ కటింగ్. సో ఏఓపి అట్లా చేస్తున్నాను అనమాట. ఆ క్రాస్ కటింగ్ కన్సెప్ట్స్ ఏమైనా దాన్ని సపరేట్ చేసేస్తాను, ఎప్పుడప్పుడు క్లీన్ చేసేస్తాను. ఎందుకు యూజ్ చేయాలి మళ్ళీ ఏఓపిని అంటే మాడ్యులేటర్ ఉంది. ఏదైతే కన్సెప్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ కన్సెప్ట్స్ అన్ని క్రాస్ కటింగ్ కన్సెప్ట్స్ వల్ల సపరేట్ చేసేస్తాం. దీనివల్ల ఏమైపోయింది, కోడ్ క్లీనర్గా అయిపోయింది, ఈజీ కూడా అయిపోయింది మెయింటైన్ చేయడానికి. ఇంకా రీజబుల్ చేయొచ్చు. ఏదైతే కన్సెప్ట్స్ ఉన్నాయి ఇప్పుడు లాగింగ్ కానీ అవన్నీ రైట్ చేయొచ్చు. మళ్ళీ అప్లై ఎక్కడైతే అవసరమో అక్కడ రాయొచ్చు. అప్లై ఎవ్రీవేర్. స్కేలబిలిటీ ఉన్నాయి. ఇంకా న్యూ కన్సెప్ట్స్ కూడా మనము యాడ్ చేయొచ్చు కోడ్ని ఏం ఖరాబ్ చేయకుండా. ఇంకా రీడబిలిటీ ఉంటుంది. బిజినెస్ లాజిక్ని కట్ చేయాల్సిన అవసరం లేదు విత్ రెస్పెక్టివ్ కోడ్. సో నో లాగిన్ స్టేట్మెంట్ ఇన్ ఎవ్రీ మెథడ్ అవసరం లేదు అట్లా. ఇంకా కీ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏఓటీలో వచ్చి యాక్సెప్ట్ అని వస్తుంది. యాక్సెప్ట్ ఏంటది, ఒక మోడల్ అనమాట. ఏం చేస్తుంది, ఎన్క్యాప్సులేట్ చేస్తుంది దేన్ని, క్రాస్ కటింగ్ కన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ లాగిన్ లాజిక్ దీన్ని ఎన్క్యాప్సులేట్ చేస్తుంది అది యాక్సెప్ట్. ఇప్పుడు జాయిన్ పాయింట్ అని ఉంటాయి, ఇవన్నీ టర్మ్స్ అనమాట. జాయిన్ పాయింట్ ఏం చేస్తుంది, అయితే స్పెసిఫిక్ పార్ట్ ఒక ప్రోగ్రామ్లో స్పెసిఫిక్ పార్ట్ ఉంటుంది, అక్కడ యాక్సెప్ట్ అనేది అప్లై చేస్తుంది. యాక్సెప్ట్ అనేది అప్లై అవుతుంది, దాన్ని జాయిన్ పాయింట్ అంటారు. ఎగ్జాంపుల్ మెథడ్ కాల్ కానీ ఎక్సెప్షన్ కానీ ఆ స్పెసిఫిక్ పాయింట్ పైన మనం యాక్సెప్ట్ అనేది అప్లై చేస్తాం. ఆ పాయింట్ని జాయిన్ పాయింట్ అంటారు. ఇంకా అడ్వైస్ అనేది ఏదైతే యాక్షన్ చేస్తామో యాక్సెప్ట్ని, ఏదైతే ఆయన యాక్షన్ చేస్తామో యాక్సెప్ట్ని జాయిన్ పాయింట్ దగ్గర, లైక్ ఇప్పుడు లాగ్ బిఫోర్ మెథడ్ రన్స్ ఫస్ట్ ఒకసారి మార్నింగ్ చెక్ చేయడం బెటర్, ఇవన్నీ అడ్వైస్ అంటారు. పాయింట్ కట్ అంటే ఏ రూల్ దట్ డిఫైన్స్ విచ్ జాయిన్ పాయింట్ దట్ పాయింట్స్ ద అడ్వైస్ అప్లైస్ టు. ఏ జాయిన్ పాయింట్ దగ్గర అడ్వైస్ అనేది అప్లైంట్ అయింది అది పాయింట్ కట్. ఆల్ మెథడ్స్ ఇన్ క్లాస్ ఎక్స్ ఆ పాయింట్ దగ్గర అప్లై అయింది అడ్వైస్, అది పాయింట్ కట్. తర్వాత వేవింగ్ అంటే ఇది ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ యాక్సెప్ట్స్ అనమాట.
ఒక మెయిన్ కోడ్లో ప్రాసెస్ ఆఫ్ ఇవన్నీ కంబైన్ చేస్తాం. ఇదంతా కంపైల్ టైంలో కానీ లోడ్ టైంలో కానీ రన్ టైంలో జరిగిపోతుంది ఈ వేవింగ్ అనేది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, మెథడ్ కాల్ ఇక జాయింట్ పాయింట్ దగ్గర ఎక్కడికి అడ్వైజ్ అప్లై అయ్యిందో అది పాట్ కట్ సెలెక్ట్స్ మెథడ్, ఇంకా అడ్వైజ్ లాగ్ డాట్ ఎగ్జిక్యూట్ కోడ్ ఇలా ఉంటుంది అనమాట ఏఓపి. అది ఎట్లా పని చేస్తుందంటే ఫస్ట్ ఒక యాక్సెప్ట్ని డిఫైన్ చేస్తుంది లాగింగ్ అనుకో. తర్వాత ఆ స్పెసిఫిక్ పాయింట్స్ కట్స్ని స్పెసిఫై చేస్తుంది. ఎక్కడెక్కడ యాక్సెప్ట్ అనేది అప్లై చేయాలో అక్కడ ఆ పాయింట్ కట్స్ని స్పెసిఫై చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఆల్ పబ్లిక్ మెంబర్స్లో యాక్సెప్ట్ అనేది అప్లై కావాలని ఫస్ట్ వాడు ముందే స్పెసిఫై చేస్తాడు. తర్వాత ఆ ఇప్పుడు అక్కడక్కడ అడ్వైస్ రాస్తాడు. రైట్ అడ్వైస్ టు డిఫైన్ దట్ వాట్ ద యాక్సెప్ట్ డస్, ప్రింట్ ద టైం స్టాంప్ అట్లా అనమాట. అడ్వైజ్ ఏం చేయాలి అనేసి, యాక్సెప్ట్ ఏం చేయాలి అనేసి అడ్వైస్ని డిఫైన్ చేస్తాడు. తర్వాత వేవ్ లాస్ట్ ఏంటి వేవ్ ద యాక్సెప్ట్ ఇంటర్ప్రిట్ యూజింగ్ ఏఓపి ఫ్రేమ్వర్క్ వాడి దాన్ని వేవ్ చేస్తాడు. ఎగ్జిక్యూషన్ వెన్ ప్రోగ్రామ్ రన్స్ ద యాక్సెప్ట్స్ అడ్వైస్ ఇస్ రికార్డ్ అట్ ద స్పెసిఫిక్ జాయింట్ ఆ స్పెసిఫిక్ జాయింట్ పైన యాక్సెప్ట్ అనేది ట్రిగర్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే యాక్సెప్ట్ చూడండి, లాగింగ్ అయింది, పాయింట్ కట్ ఆల్ మెథడ్స్ ఇన్ ద పేమెంట్ సర్వీస్లో చేయాలి. ఇది పాయింట్ జాయింట్ పాయింట్ కట్. తర్వాత అడ్వైస్ బిఫోర్ ఇప్పుడు ఏం చేస్తుంది, మెథడ్ కాల్ ఎట్ ప్లస్ టైం స్టాప్తోనే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం అడ్వైజ్ ఇది యాడ్ చేసినాం కాబట్టి. ఇప్పుడు ఏఓపి వర్సెస్ ఓఓపి చూద్దాం. ఊప్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఇది యాక్సెప్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇది ఏంటిది, యాక్సెప్ట్ ఓరియంటెడ్ క్రాస్ కట్ క్లాసెస్ని సపరేట్ చేయడానికి పైన మెయిన్ ఫోకస్ ఉంటుంది. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ వాడుతుంది ఊప్స్. అంటే మోడల్ నుంచి సపరేట్ కన్సెప్ట్స్ లైక్ ఇది ఏం చేస్తుంది, దాని బిహేవియర్ని డేటాని క్లాసెస్ వాటిని ఎన్క్యాప్సులేట్ ఒక సింగిల్ క్యాప్చర్ లెక్క కంబైన్ చేస్తుంది. దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు. ఇక్కడ మాత్రం సపరేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి లాగింగ్ ఆల్ మెథడ్స్. ఇది వచ్చేసరికి కార్ అనే క్లాసు, డ్రైవ్ అనేది దాని యొక్క మెథడ్. దీనిలో టూల్స్ వచ్చేసరికి యాక్సెప్ట్ చేయ కానీ, స్ప్రింగ్ యాక్సెప్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కానీ ఇవన్నీ ఇట్లా వాడే టూల్స్. ఊప్స్లో వచ్చేసి జావా, C++ క్లాసెస్ ఇవన్నీ ఊప్స్ లాంగ్వేజెస్. దీనికున్న బెనిఫిట్స్ ఏంటంటే ఇది క్లీనర్ కోడ్ ఉంటుంది, నో రెపిక్టివ్ కన్సర్న్ కోడ్ ఉండవు, ఇంకా మెయింటెనెన్స్ ఈజీ, ఇంకా రీజనబుల్ కన్సర్న్స్ అక్రాస్ ప్రాజెక్ట్స్. బెటర్ మనం బిజినెస్ లాజిక్ పైన ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. ఇక ఛాలెంజెస్ వచ్చేసరికి కాంప్లెక్సిటీ, ఎందుకంటే రన్నింగ్ కర్వ్ ఫర్ పాయింట్ కట్స్, అడ్వైజ్ అండ్ వేవింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. డెబగింగ్ కొంచెం ఆ ఇష్యూస్ ఎక్కడెక్కడ అయినాయో ట్రేస్ చేయడానికి, ఎక్కడైతే వెన్ యాక్సెప్ట్స్ ఆర్ మూవ్ ఇన్ అప్పుడు మనం అక్కడ ఇష్యూస్ని ట్రేస్ చేయడం కొంచెం కష్టం. డీబగింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి రన్ టైమ్ వేవింగ్ అనేది ఇంకా ఓవర్ డేట్ని యాడ్ చేస్తుంది, ఓవర్ యూజ్ అవుతుంది. టూ మెనీ యాక్సెప్ట్స్ ఉన్నాయి ఒకవేళ ఆ కోడ్ అనేది కొంచెం అర్థం చేసుకోవడం కష్టమైపోతుంది. ఈ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి లాగింగ్. ఇప్పుడు లాగ్ మెథడ్ కాల్స్ ఉంటాయి అక్రాస్ ఆన్ యాప్ వితౌట్ మాడిఫైయింగ్ ఈచ్ మెథడ్. ఇంకా సెక్యూరిటీ, మనం యూజర్ అథెంటికేషన్ వాడతాం ఒక మెథడ్ రన్ చేయకముందు. అంటే క్యాచింగ్, ఇప్పుడు క్యాచ్ రిజల్ట్స్ వాడతాం ఒక ఎక్స్పెన్సివ్ ఆపరేషన్స్కి. ఇంకా క్రాస్ ఎర్రర్ హ్యాండిల్ ఎక్సెప్షన్స్ వాడతాం మనం కాన్స్టెంట్లీ అక్రాస్ మెథడ్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి యాప్, యాక్సెప్ట్, పవర్ కట్, అడ్వైస్. యాప్ అనేది ఆన్లైన్ స్టోర్, యాక్సెప్ట్ అనేది సెక్యూరిటీ, పవర్ కట్ అనేది ఆల్ చెక్అవుట్స్ మెథడ్స్, అడ్వైస్ వచ్చేసి చెక్ ఇఫ్ యూజర్ ఈస్ లాగ్డ్ ఇన్ బిఫోర్ ప్రాసెసింగ్ పేమెంట్. ఇది ఒక ఎగ్జాంపుల్ యాక్సెప్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్.